ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా గురించి తెలుసుకుందాము. వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సురేందర్ రెడ్డి గారు ఉన్నారు. అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో మేడం. సో పైల్స్ గురించి చెప్పండి. పైల్స్ గ్రేడ్స్ ఉంటాయి కదా, ఆ రీజన్స్ ఏంటి రావడానికి, అలాగే సిమ్టమ్స్ చెప్పండి. ఓకే, జనరల్గా వచ్చేసి పైల్స్ ఏవైతే ఉంటాయో పైల్స్లో వచ్చేసి 4 టైప్స్ ఆఫ్ గ్రేడ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో జనరల్గా ఏంటంటే మోషన్కి వెళ్ళినప్పుడు సో సాధారణంగా ఏమవుతుందంటే మోషన్తో పాటు మాంసం కూడా బయటికి రావడం, తిరిగి అది లోపలికి వెళ్ళిపోవడం, ఇదేంటంటే ఇది ఫస్ట్ గ్రేడ్ పైల్స్గా గుర్తిస్తామన్నమాట. జనరల్గా పైల్స్ ఏవైతే ఉంటాయో విపరీతమైన మంట రావడం, మోషన్కి వెళ్ళినప్పుడల్లా పెయిన్ రావడం, సివియర్గా బర్నింగ్ ఉండడం, సో మోషన్ అనేది హార్డ్గా రావడం, సో ఇలాంటి కండిషన్స్ అన్నీ జనరల్గా పైల్స్లో రావడం జరుగుతుంది అనమాట. జనరల్గా పైల్స్ని అర్షమలలు అని అంటారనమాట. సో అర్షమలలో మనకి ఏంటంటే డిఫరెంట్ 4 టైప్స్ ఆఫ్ గ్రేడ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఫస్ట్ గ్రేడ్లో మనకి ఏంటంటే మోషన్కి వెళ్ళినప్పుడు మోషన్తో పాటు మాంసం రావడం, తిరిగి మళ్ళీ అది లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. దీంతో పాటు చిన్నగా పైల్ మాసెస్ అని అంటారు, చిన్నగా ఉబ్బులాగా రావడం, సో ఇది వచ్చేసేసి మాంసంతో పాటు కండలాగా బయటకు వచ్చేసి ఉండడం, ఇలాంటివి జరుగుతుంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఫస్ట్ గ్రేడ్ పైల్స్ అని అంటారు అనమాట. సెకండ్ గ్రేడ్ పైల్స్లో యూజువల్గా మనకి ఏంటంటే మోషన్తో పాటు మాంసం కూడా బయటకు వచ్చేసేయడం, తర్వాత వీటిలో ఏంటంటే వేళ్ళతో పాటు పైకి నెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. సో దీన్ని మనం సెకండ్ గ్రేడ్ పైల్స్ అని అంటారు. సో దీంతో పాటు పెయిన్ రావడం, బ్లీడింగ్ అవ్వడం, మోషన్ ఫ్రీ రాకపోవడం, మోషన్ హార్డ్గా రావడం, దీంతో పాటు బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉండడం, నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండడం, రక్తం పడడం, సో ఇలాంటివన్నీ జనరల్గా కామన్ సిమ్టమ్స్గా కనిపించే అవకాశం ఉంటుంది. థర్డ్ గ్రేడ్ పైల్స్లో ఏంటంటే యూజువల్గా మోషన్తో పాటు మాంసం అనేది అలాగే బయటకు వచ్చేసి ఉండడం, దీంతో పాటు విపరీతమైన బర్నింగ్ సెన్సేషన్, బ్లీడింగ్ రావడం, సో ఇలాంటి టెండెన్సీ అంతా ఎక్కువగా ఉండడం జరుగుతుంది అనమాట. దీన్ని మనం థర్డ్ గ్రేడ్ పైల్స్ అని అంటారు. సో జనరల్గా సెకండ్ గ్రేడ్లో ఏంటంటే వేలుతో పాటు పైకి నెట్టుకోవాల్సి వస్తుంది. థర్డ్ గ్రేడ్లో ఏంటంటే వేలుతో పాటు మనకి ఏంటంటే అది అలాగే బయటికి ఉండిపోవడం జరుగుతుంది అనమాట. సో దీన్ని మనం జనరల్గా థర్డ్ గ్రేడ్ పైల్స్ అని అంటారు. సో ఇలాంటి వాటికి జనరల్గా సర్జికల్ కండిషన్స్లో సర్జరీ లాంటివి చేయించుకోవడం, పైల్స్కి ఆపరేషన్స్ లాంటివి చేయించడం, ఇలాంటివి జనరల్గా చేస్తుంటారు అనమాట. చేసిన తర్వాత కూడా చాలామంది ఇలాగే బయటికి అలాగే ఉండిపోవడం జరుగుతుంటుంది. సో ఫోర్త్ గ్రేడ్ పైల్స్లో కంప్లీట్గా రెక్టల్ ప్రొలాప్స్ అని అంటారు. ఇది కంప్లీట్గా మాంసం బయటికి వచ్చేసేసి అలాగే బయటికి ఉండిపోవడం, దీని నుంచి విపరీతమైన డిశ్చార్జ్ రావడం, దీంతోపాటు పెయిన్ రావడం, బర్నింగ్ సెన్సేషన్ ఉండడం, రక్తం పడుతూ ఉండడం, ఇలాంటి సెన్సేషన్ అంతా ఎక్కువగా కనిపిస్తుంటుంది అనమాట. దీన్ని మనం ఫోర్త్ గ్రేడ్ పైల్స్ అని అంటారనమాట. సో ఇలాంటివన్నీ జనరల్గా చాలామంది పేషెంట్స్లో యూజువల్గా మనకేంటంటే ఎక్కువగా కాఫీ టీలు తీసుకునే వాళ్ళలో, ఎక్కువగా స్పైసీ ఫుడ్ తీసుకునే వాళ్ళలో, ఎక్కువగా కారం మసాలా ఫుడ్స్ అలాంటివి తీసుకునే వాళ్ళలో, సో ఎక్కువగా నాన్ వెజ్ తీసుకునే వాళ్ళలో, ఇలాంటి వాళ్ళలో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల మెడిసిన్స్తో పాటు కూడా ఇలాంటి సిమ్టమ్స్ కూడా అగ్రివేట్ అయ్యేదానికి, కాన్స్టిపేటెడ్ అయ్యేదానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేవి ఉండడం జరుగుతుంది. ఓకే, ఆదిలాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో 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 నమస్తే అండి. హలో నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడొచ్చా? చెప్పండి, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నాకు ఫీజర్ ఉందండి. ఓకే అమ్మా, మీ ఏజ్ ఎంత అండి? మంత్లీ అప్పుడప్పుడు పెయిన్ వస్తుందండి. ఓకే, దాని గురించి తెలుసుకుందామని. ఓకే, మీ వయసు ఎంత అండి? నాది 20 అండి. 20 ఇయర్స్. ఎప్పటి నుంచి ఉందమ్మా ఈ ప్రాబ్లం? 2 ఇయర్స్ నుంచి ఉందండి. ఓకే, మెడిసిన్స్ ఏమైనా తీసుకున్నారా మీరు? కొన్ని రోజులు హోమియో వాడాము, తర్వాత అంటే అలోపతి కూడా వాడుతున్నామండి. ఓకే, తగ్గిందా? తగ్గట్లేదు, అప్పుడప్పుడు పెయిన్ అనిపిస్తుంది. ఓకే, మోషన్ ఫ్రీ వస్తుందమ్మా? మోషన్ హార్డ్గా వస్తుందా? మోషన్ ఇప్పుడు ఫ్రీగానే ఉంచుకుంటున్నానండి. ఓకే ఓకే అమ్మా. కానీ అప్పుడప్పుడు పెయిన్ వస్తుంది. అయితే ప్రతిసారి చూసినప్పుడల్లా ఇది చిన్నగా ఫీజర్ ఉంది అంటున్నారు. మరి ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా దీని గురించి? ఓకే, జనరల్గా ఏంటంటే మనకు పైల్స్ తర్వాత వచ్చే స్టేజ్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం ఫిషర్స్ అని అంటారు అనమాట. సో జనరల్గా వచ్చేసి మోషన్ ఎప్పుడైతే హార్డ్గా రావడం, కాన్స్టిపేటెడ్గా ఉండడం, లేకపోతే హార్డ్ ఫుడ్స్ తీసుకోవడం, వాటర్ అనేది తక్కువగా తీసుకోవడం, నాన్ వెజ్ ఎక్కువగా తినడం, తర్వాత చాలా మందిలో ఏంటంటే ఫైబర్ ఫుడ్ అనేది తక్కువగా తీసుకోవడం వల్ల జనరల్గా ఏమవుతుందంటే పైల్స్ లాగా ఫామ్ అయ్యి, దీని తర్వాత లోపటి నుంచి మోషన్ ఎప్పుడైతే హార్డ్గా బయటకు వస్తుందో సో వచ్చినప్పుడల్లా మనకేంటంటే సివియర్గా కట్స్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ అన్నల్ కెనాల్ దగ్గర నుంచి మనకేంటంటే కంప్లీట్గా ఈ కట్స్ లాగా ఫామ్ అయ్యి లోపటి నుంచి బర్నింగ్ సెన్సేషన్ రావడం, దీంతోపాటు విపరీతమైన నొప్పి ఉండడం, మంటలాగా రావడం, సో కూర్చున్న తర్వాత మోషన్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత కొందరు ఏంటంటే ఒక 10 to 15 minutes వరకు మాత్రమే ఉంటుందమ్మా. కొందరు ఏంటంటే ఈ బర్నింగ్ సెన్సేషన్ కంటిన్యూస్గా లాంగ్ లాస్టింగ్గా మోర్ దెన్ 1 hour, కొందరికి ఏంటంటే సీట్లో కూర్చోలేనంత సివియర్
సివియారిటీ కూడా ఎక్కువగా కనిపిస్తుంటుంది. కొందరికి ఏంటంటే ఈ డే మొత్తం కంప్లీట్గా ఈ సివియారిటీ అనేది ఎక్కువగా వస్తుంటుంది. కొందరికి ఈవెన్ మోషన్కి వెళ్ళాలంటే కూడా సివియర్గా పెయిన్ రావడం జరుగుతుంటుంది. సో దీన్ని మనం ఫిషర్స్ అని అంటారనమాట. సో పైల్స్లో ఏమవుతుందంటే జనరల్గా మనకి ఏంటంటే మోషన్ ఫ్రీ రాకపోవడం, బర్నింగ్ ఉండడం, లేకపోతే బ్లీడింగ్ అవ్వడం, ఇలాంటి సిమ్టమ్స్ మాత్రమే కనిపిస్తాయి. వేరేస్ ఫిషర్స్లో ఏంటంటే ఫిషర్స్ అంటే నథింగ్ బట్ కట్ అనమాట. లోపటి నుంచి మనకి ఏదైతే మాంసం ఏదైతే ఉంటుందో లోపటి నుంచి బయటకు వచ్చేటప్పుడు కట్స్ ఫామ్ అయ్యి సో దాని ద్వారా మనకి ఏంటంటే విపరీతమైన బర్నింగ్ సెన్సేషన్ లాగా రావడం జరుగుతుంది. సో దీన్ని మనం ఫిషర్స్ అని అంటారనమాట. సో ఫిషర్స్ తర్వాత మనకి ఏంటంటే ఒక బ్లైండ్ ట్రాక్ మాదిరి ఫామ్ అవుతుంది. దీన్ని మనం ఫిష్లు అని అంటారు. చిన్న బుడిపలాగా రావడం, మనకేంటంటే మలద్వారం చుట్టుపక్కల చిన్న ఓపెనింగ్ లాగా అవ్వడం, దీని నుంచి బ్లీడింగ్ సెన్సేషన్ రావడం, బ్లీడింగ్ వస్తూ ఉండడం, అలాగే ఏంటంటే లోపటి నుంచి చిన్న వాటర్ లాగా కారుతూ ఉండడం, ఇదంతా జనరల్గా డ్రాయర్ కంటడం ఇలాంటివి జరుగుతుంటాయమ్మా. దీన్ని మనం ఫిష్లు అని అంటారు. సో మీకు ఫిషర్స్ ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి క్లియర్గా ట్రీట్మెంట్ మీకు ఆల్రెడీ డయాగ్నోసిస్ తెలిసింది. మీకు దగ్గరలో నిజామాబాద్ బ్రాంచ్ ఉంటుందమ్మా. ఒకసారి రిపోర్ట్స్ తీసుకెళ్ళి కన్సల్ట్ అవ్వండి. ప్రాపర్గా అనలైసిస్ చేసి మా క్లినిక్లో కంప్లీట్గా అనలైసిస్ చేసి ట్రీట్మెంట్ అనేది తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ సమస్య చెప్పండి. అది ఫైల్స్ గురించి ఇందాక సార్ చెప్పాడు కదా, చెప్పండి. అది ఫోర్ స్టేజ్ అని అన్నారు కదా. అవునండి, ఒకసారి సార్తో మాట్లాడమని. చెప్పండి, క్వశ్చన్ అడగండి. సార్ ఏం లేదు, ఇందాక మీరు టీవీలో కూడా ఒక 4 స్టేజ్ దాకా చెప్పారు కదా. అవునండి, మీరు చెప్పిన 4 స్టేజ్లు ఉన్నది మనది. ఇప్పుడు ఏంటి అంటే అదే మాంసం ముద్దలాగా వచ్చి బయట ఉండడం, అవును, ఇది మోషన్స్ పోయినప్పుడు బ్లీడింగ్ కావడం, ఓకే, అది అట్లనే ఉన్నది. దాంతో ఎట్లా అంటే మన హోమియోపతి నుంచి అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఆయన సీజర్ చేయాలని చెప్పాడు. ఓకే, అదే సార్, మరి సీజర్ చేసుడా ఏంటి అని. ఓకే, ఇది ఎప్పటి నుంచి ఉందండి మీకు? సార్ అది ఒక 3 months అవుతుంది కావచ్చు. ఓన్లీ 3 months నుంచే ఉందండి? 3 months నుంచి, అంటే అంతకు ముందు నుంచి ఉంది. అది లైట్ గా సరే ఏమైతుంది అనుకుంటే అట్నే ఉంటే కొంచెం ఈ మధ్యలో ఏమైతుంది అంటే కొంచెం ఈ మోషన్స్ అయినప్పుడు బ్లీడింగ్ కూడా చాలా పోతుంది. దాంతో కొంచెం బాగా ఇబ్బంది. అయితే మొన్ననే డాక్టర్ దగ్గరికి వెళ్తే అనే సీజర్ చేస్తే దాన్ని సీజర్ వేసి తీసేయాలని చెప్పాడు. ఓకే, మీకు సర్జరీ ఆపరేషన్ అవసరం అన్నంత స్టేజ్ లేదండి. జనరల్గా ఏంటంటే దీన్ని 3rd grade పైల్స్ అని అంటారు. జనరల్గా ఏంటంటే మోషన్కి వెళ్ళినప్పుడు మోషన్తో పాటు మాంసం అనేది అలాగే బయటకు వచ్చేసి ఉండడం జరుగుతుంది. కొందరిలో ఏంటంటే నార్మల్గానే లోపలికి వెళ్ళిపోతుంది, కొందరికి ఏంటంటే అలాగే బయటకు ఉండిపోవడం జరుగుతుంది. సో బయటకు ఉండిపోయిన వాళ్ళలో ఏంటంటే విపరీతమైన బ్లీడింగ్ రావడం, దీంతో పాటు మంట వచ్చేసినట్టు ఉండడం, నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండడం, రక్తం ఎక్కువగా పడుతూ ఉండడం. సో ఇది జనరల్గా వచ్చేసి చాలామందికి వాటర్ లాగా కూడా గారుతుంటుంది అనమాట. సో దీన్ని మనం 2nd stage లేకపోతే 3rd stage అని అంటారు. సో దీనికి ఒకసారి ఎగ్జామినేషన్ చేసి దీనికి కంప్లీట్గా హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఆపరేషన్ చేయించిన తర్వాత కూడా మనకి ఏంటంటే రెగ్యులర్గా మళ్ళీ ఫామ్ అయ్యేదానికి అవకాశం ఉంటుందండి. సో ఆపరేషన్ చేయించినా కూడా మళ్ళీ పైల్స్ మళ్ళీ డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఆపరేషన్ అవసరం లేకుండానే మీకు హోమియోపతి ట్రీట్మెంట్ తోటి నార్మల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మీకు దగ్గరలో కరీంనగర్ బ్రాంచ్ ఉంటుంది, ఒకసారి రిపోర్ట్స్ తీసుకెళ్ళి కన్సల్ట్ అవ్వండి. సో జనరల్గా పైల్స్ రావడానికి మెయిన్ రీజన్ కాన్స్టిపేషన్ అని చెప్తుంటారు. సో కాన్స్టిపేషన్ కాకుండా అదర్ ఫ్యాక్టర్స్ ఏంటి రావడానికి? జనరల్గా కాన్స్టిపేషన్ ఒకటే కాదు, కాన్స్టిపేషన్ రావడానికి గల కారణాలు కూడా మనం చూసుకోవాలి. సో దీంట్లో మెయిన్గా ఫస్ట్ ఏంటంటే ఎక్కువగా నాన్ వెజ్ తీసుకోవడం, ఎక్కువగా వాటర్ అనేది తక్కువగా వాటర్ చాలా లిమిటెడ్గా తీసుకుంటుంటారు. సో అట్లీస్ట్ మినిమం డైలీ 3 to 4 liters ఆఫ్ వాటర్ అనేది తీసుకోవాలి. దీంతోపాటు చాలామంది ఏంటంటే ఎక్కువగా స్పైసీ ఫుడ్ తీసుకోవడం, రాత్రిపూట ఎక్కువగా డిన్నర్స్ లాంటివి హెవీగా తీసుకోవడం, దీంతోపాటు చాలామంది ఏంటంటే అన్వాంటెడ్ మెడికేషన్స్ లైక్ పెయిన్ కిల్లర్స్ లాంటివి వాడడం, లేకపోతే స్టెరాయిడ్ మెడికేషన్స్ లాంటివి వాడడం, జనరల్గా రోజు వేసుకునే పెయిన్ కిల్లర్స్ లాంటివి ఎక్కువ మోతాదులో తీసుకోవడం. సో ఇలాంటివి కూడా తీసుకున్నా కూడా జనరల్గా ఏంటంటే ఇలాంటి టెండెన్సీ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా కాఫీ టీలు ఎక్కువగా వాడడం, సో ఇలాంటి దాని టెండెన్సీ వలన కూడా ఎక్కువగా మోషన్ ఫ్రీ రాకపోవడం, ఇలాంటి టెండెన్సీ జనరల్గా జరుగుతూ ఉంటుంది అనమాట. సో దీనివల్లనే ఏంటంటే వాళ్ళు మోషన్కి వెళ్ళినప్పుడు గట్టిగా ముక్కి పోవాల్సి రావడం, దీంతోపాటు వాళ్ళకి ఏంటంటే ఈ సివియర్ సెన్సేషన్ ఏదైతే ఉందో మోషన్ రాకపోవడంతో పాటు లోపల ఉన్న మాంసం ఏదైతే ఉందో మాంసం కూడా బయటకు వచ్చేయడం జరుగుతుంది అనమాట. సో దీనివల్లనే ఎక్కువగా పైల్స్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది. సో డైలీ మోషన్ ఫ్రీ రావడానికి ఫైబర్ ఫుడ్ అనేది తీసుకోవాలి, అట్లీస్ట్ 3 to 4 liters ఆఫ్ వాటర్ అనేది తీసుకోవాలి. ఎక్కువగా మనకేంటంటే నాన్ వెజ్ ఫుడ్ అనేది పూర్తిగా తగ్గించాలి, కారం మసాలా ఫుడ్స్ అనేది తగ్గిస్తూ, కాఫీ టీలు అనేది బంద్ చేస్తూ, రెగ్యులర్గా అన్వాంటెడ్ మెడికేషన్స్ ఏవైతే ఉంటాయో అన్వాంటెడ్ మెడికేషన్స్ అన్ని పూర్తిగా నిలిపేసి రెగ్యులర్గా డాక్టర్ కన్సల్టేషన్స్తో మెడికేషన్స్ అనేది వాడుకుంటే పైల్స్ అనేది కంప్లీట్గా ఆపరేషన్ లేకుండానే హోమియోపతి ట్రీట్మెంట్ తోటి నార్మల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది.
సో లేడీస్లో చూసుకుంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైం అప్పుడు పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ టైం అప్పుడు పైల్స్ ఎందువల్ల వస్తుంది, ప్లస్ హోమియోపతి మెడిసిన్ వాడొచ్చు అంటారా ప్రెగ్నెన్సీ టైంలో? జనరల్గా ఏంటంటే చాలా మందిలో ప్రెగ్నెన్సీ గ్రోత్ ఎప్పుడైతే డెవలప్ అవుతుంటుందో మోర్ దెన్ 3 months తర్వాత, అంటే సెకండ్ ట్రైమిస్టర్లో జనరల్గా బేబీ వెయిట్ ఏదైతే ఉంటుందో వెయిట్ అబ్నార్మల్గా పెరిగిపోవడం. అంటే నార్మల్గా వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ మనం చూసేది 500 grams వరకు ఉండడం జరుగుతుంది. సో ఎనార్మస్గా మనకి ఏమవుతుంది, చిన్నగా వెయిట్ పెరగడంతో పాటు సో ఆ వెయిట్ ఆ ప్రెషర్ ఏదైతే ఉంటుందో మనకేంటంటే బ్యాక్ సైడ్ ఉన్న స్పైనల్ కార్డ్ మీద పడుతుంది. రెండవది వచ్చేసి మోషన్ మలద్వారం ఎక్కడైతే ఉంటుందో మలద్వారం మీదే ఎక్కువగా ప్రెషర్ అనేది పడడం జరుగుతుంది. సో మలద్వారం దగ్గర ఎక్కడైతే ప్రెషర్ పడుతుందో సో వీళ్ళకి ఆటోమేటిక్గా చాలా మందిలో ఏంటంటే బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. దీంతో పాటు చాలా మందిలో పైల్స్ కంప్లైంట్స్ కూడా స్టార్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇలాంటి టెండెన్సీ జనరల్గా ఏంటంటే కామన్గా సెకండ్ ట్రైమిస్టర్లో కానీ లేకపోతే ఆఫ్టర్ 6 months తర్వాత జనరల్గా ఫిమేల్స్లో ప్రెగ్నెన్సీలో ఎవరైతే ఉంటారో ప్రెగ్నెన్సీ పీరియడ్లో జనరల్గా ఇలాంటిది రావడం జరుగుతుంటుంది అనమాట. సో వీళ్ళు ప్రాపర్గా ఫైబర్ ఫుడ్ అనేది తీసుకోవడం, అట్లీస్ట్ 3 to 4 liters ఆఫ్ వాటర్ అనేది తీసుకోవడం, రెగ్యులర్గా తీసుకునే రెగ్యులర్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయి వీటిల్లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకుంటే మోషన్ అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది. ఓకే, నల్గొండ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో నాగేష్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. అదే ఫైల్స్ గురించి మేడం. చెప్పండి. ఫైల్స్ గురించి మేడం. సార్ డాక్టర్ అండి. చెప్పండి నాగేష్. సార్ అదే మా ఆవిడకి ఫైల్స్ అయ్యండి. ఓకే, హలో చెప్పండి. మా ఆవిడ ఫైల్స్ అయ్యండి. అదే ప్రెగ్నెన్సీ కాదేమో అనే ఉద్దేశంతో జస్ట్ ఒక 2 months అవుతుంది మ్యారేజ్ అయ్యి. 2 months అవుతుంది మ్యారేజ్ అయ్యి. అయితే ఫైల్స్ ఉన్నాయి. అయితే బయట ఏమంటారు అంటే ప్రజలు ఏమంటారు ఇంటి దగ్గర వాళ్ళు ఫైల్స్ ఉంటే అమ్మాయికి ప్రెగ్నెన్సీ కాదనే ఉద్దేశంతో చెప్తున్నారు వాళ్ళు వీళ్ళు. అంటే అది కరెక్టా అనేది? అలా ఏం ఉండదండి. పైల్స్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడం అనేది జరగదు. మీకు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ 2 months అయింది కాబట్టి లెస్ దెన్ 1 year పీరియడ్ లోపల మనం ట్రై చేస్తే డెఫినెట్గా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యేదానికి చాలా ఛాన్సెస్ ఉంటాయండి. ఒకసారి ప్రెగ్నెన్సీకి మీకు ఏంటంటే కొంత అవగాహన అనేది మెయిన్ ఇంపార్టెంట్. మీ పెద్దవాళ్ళని కన్సల్ట్ అవ్వండి. ఓకే, నిజామాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో మేడం. హలో చెప్పండి, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్కారం అండి. చెప్పండి ప్రభాకర్ గారు. సార్ నాకు ఏం లేదు సార్, ఫిస్టులో ఉన్నా సార్. ఫిస్టులా ఉంది, ఎప్పటి నుంచి ఉందండి? 1993లో. ఓకే, 1993లో ఒకసారి ఆపరేషన్ చేయించినాను సార్. ఓకే. మళ్ళీ తర్వాత 2004లో కూడా ఒక చిన్న ఆపరేషన్ చేసినాను సార్. అయితే మళ్ళీ ఇది నియర్ అబౌట్ 2012 నుంచి ఇప్పటి వరకు వస్తుంది. టాబ్లెట్లు యాంటీబయాటిక్ అవి రాసిన డాక్టర్లు వేసుకుంటే తగ్గుతుంది. ఓకే. అది ఇప్పుడైతే మళ్ళీ కొద్దిగా ఇట్లా మళ్ళీ బయటకు ఇట్లా కనిపిస్తుంది. మళ్ళీ టాబ్లెట్లు వేసుకోమని కొద్దిగా తగ్గుతుంది, అట్లా ఇదవుతుంది సార్. ఓకే, ఇప్పుడు మీ వయసు ఎంత అండి? నా వయసు 51 సార్. ఓకే, జనరల్గా ఏంటంటే ఫిష్లు అనేది మనకేంటంటే లోపటి నుంచి ఒక బ్లైండ్ ట్రాక్ మాదిరి రావడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి ఓపెనింగ్ ఏదైతే ఉంటుందో ఓపెనింగ్ వచ్చేసి మనకు మలద్వారం చుట్టుపక్కల చిన్న బుడిపలాగా కట్టి దాని దగ్గర నుంచి మనకేంటంటే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ ఓపెనింగ్ దగ్గర నుంచి రంధ్రం దగ్గర నుంచి మనకేంటంటే వాటర్ కారడం, లేకపోతే బ్లీడింగ్ అవ్వడం, లేకపోతే కింద పస్ డిశ్చార్జ్ రావడం, సో ఇలాంటి టెండెన్సీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ చాలా మందిలో ఏంటంటే చాలా మందికి డ్రైయర్ కంటడం ఇలాంటివి కూడా జనరల్గా గమనిస్తుంటాం. సో దీన్ని మనం ఫిష్లా అని అంటారు. సో ఫిష్లాకి ఏంటంటే జనరల్గా ఆపరేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఆపరేషన్లో మనకి ఏంటంటే బ్లైండ్ ట్రాక్ ఎక్కడి నుంచి ఓపెన్ అవుతుంది అనేది చూసుకుంటూ సో దానికి సర్జికల్గా రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఒక సర్జరీ చేసిన తర్వాత కొందరికి ఏంటంటే ఈ ట్రాక్ అనేది మూసుకుపోవడం జరుగుతుంది, బట్ కొందరికి అలాగే ఓపెన్ ఉండిపోవడం జరుగుతుంది. సో ఓపెన్ ఉన్న వాళ్ళలో ఏంటంటే సిమ్టమ్స్ మళ్ళీ రికరెన్స్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకసారి ఆపరేషన్ చేయించిన తర్వాత మళ్ళీ కంప్లీట్గా కొందరికి హీల్ అయిపోతుంది, బట్ కొందరికి కంప్లీట్గా హీల్ అవ్వకపోవడము జరుగుతుంది. అంటే హెల్దీ గ్రాన్యులేషన్ టిష్యూ ఏదైతే ఉంటుందో అక్కడ ఫార్మేషన్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో కొందరిలో అలాగే మళ్ళీ ఫిష్లో కూడా మళ్ళీ రీఓపెన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో రీఓపెన్ అయిన తర్వాత కూడా చాలా మంది సర్జరీ అనేది చేయించుకుంటారు. సో మీరు ఆల్రెడీ 2 times సర్జరీ చేయించుకున్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ 3rd time సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా కొన్ని రోజుల పాటు ట్రీట్మెంట్, హోమియోపతి ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. డెఫినెట్గా ఈ లోపటి నుంచి ఎక్కడైతే ఫిష్లో ట్రాక్ ఎక్కడైతే ఓపెన్ అవుతుందో ఆ ఓపెన్ అయిన లోపటి దగ్గర నుంచి మనకు కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ కొన్ని నెలల పాటు కంప్లీట్గా ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే
తీసుకుంటేనే కంప్లీట్గా తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ మీకు ఏంటంటే లోపటి నుంచి ఎక్కడైతే డిశ్చార్జ్ వస్తుందో అక్కడ పెయిన్ ఎక్కడైతే ఉందో, తర్వాత బ్లీడింగ్ ఎక్కడైతే అవుతుందో, ఆ పస్ డిశ్చార్జ్ కానీ వాటరీ డిశ్చార్జ్ ఎక్కడైతే వస్తుందో కంప్లీట్గా అది తగ్గిపోవడం జరుగుతుందండి. తర్వాత న్యాచురల్గా నార్మల్గా హీలింగ్ అయిపోయేదానికి అవకాశం ఉంటుంది. సో దీంతోపాటు మీరు ఏంటంటే సిజ్ బాత్ తీసుకోవడం కానీ ఇలాంటివి ఏమైనా చేస్తున్నారా లేదా అవి కూడా చూసుకోవాలి. దీంతోపాటు ఫైబర్ ఫుడ్ అనేది తీసుకుంటే డెఫినెట్గా కంప్లీట్గా హీల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్, పైల్స్కి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? జనరల్గా సర్జరీ చేయించుకుంటారు, కానీ సర్జరీ అయిన తర్వాత కూడా మళ్ళీ రికరెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి ఆ రికరెన్స్ లేకుండా పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉందంటారు హోమియోపతిలో? హోమియోపతిలో పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉంది. సో ఫస్ట్ ఏంటంటే పైల్స్లో చాలా మందిలో మనకు అర్షమొలలు అనేది జనరల్గా ఏంటంటే కొందరిలో బ్లీడింగ్ అవ్వడంతో బయటికి రావడం జరుగుతుంది. సో కొందరికి కాన్స్టెంట్గా మోషన్ ఫ్రీ రాకపోవడం ఉంటుంది. రెండవది బ్లీడింగ్ రావడం జరుగుతుంది. కొందరికి పస్ డిశ్చార్జ్ రావడం జరుగుతుంది. లేదా కొందరికి ఏంటంటే మాంసం బయటకు వచ్చేసేసి అలాగే ఉండిపోవడం జరుగుతుంది. సో ఇది ఏంటంటే కొద్ది రోజుల పాటు కంటిన్యూస్గా గమనించిన తర్వాత బ్లీడింగ్ వస్తుంది అని అంటే దెన్ దే విల్ అలర్ట్. సో ఆ టైంలో మనకి ఏంటంటే పైల్స్ ఫస్ట్ గ్రేడ్ ఉందా, సెకండ్ గ్రేడ్ ఉందా, బై ఎగ్జామినేషన్తో చూసి దీనికి కంటిన్యూస్గా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే ఫస్ట్ బ్లీడింగ్ ఎక్కడైతే వస్తుందో, పెయిన్ ఎక్కడైతే మొదలవుతుందో, చాలా మందిలో ఏంటంటే ఫస్ట్ పెయిన్ రావడం జరుగుతుంది, తర్వాత బ్లీడింగ్ రావడం జరుగుతుంది, తర్వాత చాలాసేపు మంట ఉండడం జరుగుతుంది. సో ఇది ఒక 1 వీక్ 10 డేస్తో రావడంతో వాళ్ళు గమనించడం జరుగుతుంది. సో పైల్స్ స్టార్ట్ అయినాయి అన్నట్లు జనరల్గా తెలిసిపోవడం జరుగుతుంది. కొందరికి ఏంటంటే పైల్స్లో పెయిన్ రాకుండా ఉండడం, తర్వాత బ్లీడింగ్ ఉండకుండా ఉండడం, బట్ వీళ్ళకి ఏంటంటే మాంసం ఏదైతే ఉందో అలాగే బయటకు వచ్చేసినట్టు ఉంటుంది. దీన్ని మనం పైల్ మాస్ అని అంటారనమాట. సో పైల్ మాస్ యూజువల్గా ఏంటంటే చాలా లాంగ్ స్టాండింగ్ కేసెస్లో కూడా ఉండడం జరుగుతుంది. మోర్ దెన్ 6 months 1 year అలా కూడా ఉండడం జరుగుతుంది అనమాట. సో దీంట్లో వీళ్ళకి ఎప్పటి నుంచి వస్తుంది, ఎప్పటి నుంచి సివియారిటీ ఉంది, సో ఇవన్నీ మనం చూసుకుంటూ ట్రీట్మెంట్ అనేది ఇస్తే డెఫినెట్గా ఈ పైల్స్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో సిమ్టమ్స్ తగ్గడంతో పాటు పైల్స్ కూడా నార్మల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. బ్లీడింగ్ ఎక్కడైతే వస్తుందో బ్లీడింగ్ కూడా తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే పెయిన్, బర్నింగ్ సెన్సేషన్, ఆ మంటలాగా ఎక్కడైతే వస్తుందో కంప్లీట్గా నార్మల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ప్రొవైడెడ్ వాళ్ళకి ఏంటంటే ఈ ఇంతకుముందు చెప్పినట్టు కాఫీ టీలు మానేయడం, తర్వాత ఎక్కువగా నాన్ వెజ్ ఫుడ్ తీసుకోకుండా ఉండడం, స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయడం, తర్వాత చాలా వరకు మనకేంటంటే అన్వాంటెడ్ మెడికేషన్స్ లాంటివి తీసుకోకుండా ఉండడం, వాటర్ అనేది అట్లీస్ట్ 3 to 4 liters ఆఫ్ వాటర్ అనేది తీసుకోవడం, మినిమం ఎక్సర్సైజెస్ చేయడం, కరెక్ట్గా నిద్రపోవడం, కరెక్ట్ టైంకి ఫుడ్ తినడం. సో ఇలాంటివన్నీ చేస్తే డెఫినెట్గా పైల్స్ అనేటివి నార్మల్గా హీల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, చెప్పండి అమ్మా. మనము బ్లీడింగ్ వెళ్ళేటప్పుడు బ్లీడింగ్ అవుతుందని మోషన్స్ తీయలేదు. ఇంకా ఎక్కువసేపు కూర్చుంటే మంట అనేది వస్తుంది, చాలా నొప్పులు వస్తుంది. ఎప్పటి నుంచి ఉందమ్మా ఇది? మీ వయసు ఎంత? ఇది నాది 18 years అండి. 15 years? 18 years. ఓకే ఓకే. మోషన్ ఫ్రీ రావట్లేదా? మోషన్ ఫ్రీ లేదండి. ఓకే అమ్మా. ఫస్ట్ ఏంటంటే మీరు మోషన్ ఫ్రీ వచ్చేదానికి కరెక్ట్గా ఫైబర్ ఫుడ్ అనేది తీసుకోండి. మినిమం 3 to 4 liters ఆఫ్ వాటర్ అనేది తీసుకోండి. కంప్లీట్గా నాన్ వెజ్ అనేది అవాయిడ్ చేయండి. నార్మల్ ఫుడ్, రెగ్యులర్గా తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో రెగ్యులర్గా తీసుకునే ఫుడ్ అనేది తీసుకోండి అమ్మా. కారం మసాలాలు అనేది పూర్తిగా మానేయండి. కాఫీ టీలు అనేది పూర్తిగా తగ్గించండి. మినిమం వాటర్ అనేది తీసుకొని అట్లీస్ట్ మార్నింగ్ లేచిన తర్వాత అట్లీస్ట్ ఒక 10 to 15 minutes మినిమం ఎక్సర్సైజెస్ అనేది చేస్తే డెఫినెట్గా ఫస్ట్ మోషన్ అనేది ఫ్రీగా ఉండడం జరుగుతుంది. తర్వాత మీకు ఏంటంటే పెయిన్ రావడం, బర్నింగ్ సెన్సేషన్ ఉండడం, ఇవన్నీ ఏంటంటే మీకు ఎర్లీ స్టేజెస్ ఆఫ్ పైల్స్ అని అంటారు. అంటే అర్షమొలలు స్టార్ట్ అవుతున్నాయి అనేది తెలిసేదానికి ముందు అలార్మ్ సిమ్టమ్స్ అనమాట ఇవి. సో దీంట్లో ఏంటంటే మీరు డైటరీ హ్యాబిట్స్ కానీ మీ పర్సనల్ లైఫ్ ఏదైతే ఉందో కంప్లీట్గా చేంజ్ చేసుకుంటే డెఫినెట్గా ఈ మోడిఫికేషన్స్ అనేవి చేసుకుంటే డెఫినెట్గా ఫస్ట్ మోషన్ ఫ్రీ అనేది రావడం జరుగుతుంది. పైల్స్ ఎక్కడైతే స్టార్ట్ అవుతున్నాయి కంప్లీట్గా నార్మల్గా హీల్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుందమ్మా. సో డాక్టర్, ఫిషర్స్ గురించి చెప్పండి. ఫిషర్స్ రావడానికి రీజన్స్ ఏంటి, సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? సో ఫిషర్స్లో మనకి ఏంటంటే ఎక్కువగా ఫిషర్స్ అంటే నథింగ్ బట్ కట్ అనమాట. ఎక్కడైతే లోపటి నుంచి మోషన్ బయటకు వస్తూ ఉంటుందో సో అలాంటప్పుడు మోషన్ హార్డ్గా రావడం. సో చాలా మందిలో ఏంటంటే మార్నింగ్ టైంలోనే మోషన్కి వెళ్ళకపోవడం. సో అందరూ కొద్ది సమయం అయిన తర్వాత మోర్ దెన్ 1 hour 2 hours తర్వాత సో జనరల్గా వాటర్ అనేది తక్కువగా తీసుకోవడం. సో వాటర్ అనేది తక్కువగా తీసుకోవడం వల్ల మనకేంటంటే ఇంటెస్టైన్స్లో ఉన్న వాటర్ ఏదైతే ఉందో మొత్తం పీల్ చేసుకోవడం వల్ల జనరల్గా మోషన్ అనేది హార్డ్ అవ్వడం జరుగుతుంది. సో మోషన్ బయటికి వెళ్ళొచ్చేటప్పుడు ముఖ్యంగా ఏంటంటే ముక్కి పోవాల్సి రావడం, దీంతోపాటు మోషన్ లోపటి నుంచి బయటకు వచ్చేటప్పుడల్లా కట్స్ అవుతూ ఉండడం అనమాట. సో ఇలా కట్స్ అవుతూ ఉన్న వీటినే మనం ఫిషర్స్ అనడం జరుగుతుంది. సో ఫిషర్స్లో ముఖ్యంగా ఏంటంటే బర్నింగ్ సెన్సేషన్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. దీంతోపాటు పెయిన్ సివియారిటీ ఎక్కువగా రావడం జరుగుతుంది. సో ఈ 2 symptoms
సిమ్టమ్సే మనకేంటంటే ఎక్కువగా ఫిషర్స్లో కనిపించే అవకాశం ఉంటుంది. సో ఫిషర్స్లో ముఖ్యంగా ఏంటంటే జనరల్గా ప్రాక్టోస్కోపీ అనేది చేయడం జరుగుతుంది. ప్రాక్టోస్కోపీలో ఎక్కడ ఫిషర్స్ ఉన్నాయి, ఎప్పటి నుంచి ఉన్నాయి, సో ఇవి చూసుకుంటూ దీనికి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే కంప్లీట్గా హోమియోపతి ట్రీట్మెంట్ తోటి నార్మల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నా పేరు నరసింహులు అండి, హైదరాబాద్. చెప్పండి నరసింహులు. మేడం, నాకు మోషన్ అవుతున్నప్పుడు కొద్దిగా మాంసం లెక్క బయటకు వస్తుంది. ఓకే, ఎప్పటి నుంచి వస్తుంది వస్తుంది? కానీ కంటిన్యూగా ఉండదండి అది. ఓకే, అదే వచ్చినప్పుడు మామూలుగా అప్పుడప్పుడు వస్తుంటుంది, చాలా రోజుల నుంచి వస్తుంది. ఓకే, మీరు డాక్టర్ని కలిసారా నరసింహులు? కలవలేదండి, ఎప్పుడు కలవలేదు. ఈరోజు అదే స్కూల్లో చూసుకుంటే ఫోన్ చేసి. ఓకే, స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఏమైనా ఉందా మీకు? నార్మల్ అండి, ఎప్పుడోసారి అంత రెగ్యులర్ అనే ఏం లేదు. ఓకే, జనరల్గా ఇలాంటివి ఉంటే బంద్ చేయండి. స్మోకింగ్ ఆల్కహాల్ ఏదైతే ఉందో కంప్లీట్గా బంద్ చేయాలి. కాఫీ టీలు తీసుకునే వాళ్ళైతే చాలా వరకు తగ్గించి తీసుకోవాలి. తర్వాత అట్లీస్ట్ మినిమం 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది తీసుకోండి. మీకు పైల్స్ ఎర్లీ స్టేజెస్ ఉందండి. సో ఒకసారి మీకు దగ్గరలో హోమియోకేర్ బ్రాంచెస్ ఉంటాయి, ఒకసారి రిపోర్ట్స్ తీసుకెళ్ళి కన్సల్ట్ అవ్వండి. సో ఈ పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయంటారు? జనరల్గా పైల్స్ ప్రొలాంగ్ అంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే క్యాన్సర్ దారి తీసే ఉన్నాయని చెప్తూ ఉంటారు సిచ్యువేషన్స్, అంటే క్యాన్సర్ లాగా మారిపోవచ్చు అనేసి. సో ఇది ఎంతవరకు నిజం అంటారు? మిగతా కాంప్లికేషన్స్ గురించి చెప్పండి. జనరల్గా వచ్చేసి పైల్స్ వచ్చినంత మాత్రమే క్యాన్సర్ వస్తుంది అని అనుకోవడానికి లేదు. సో ఇది ఒక అపోహ మాత్రమే. సో జనరల్గా ఏంటంటే పైల్స్లో వచ్చే కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయి, జనరల్గా పైల్స్ చాలా సింపుల్ ప్రాబ్లం అనమాట. సో అర్షమలలో మనకి ఏమవుతుంది, ఫస్ట్ పెయిన్ రావడం, లేకపోతే బ్లీడింగ్ అవ్వడం, లేకపోతే మంట సివియారిటీ ఎక్కువగా ఉండడం, లేదా పైల్స్ దగ్గర మోషన్ ఎక్కడైతే మలద్వారం దగ్గర ముఖ్యంగా మాంసం అనేది బయటికి రావడం, జనరల్గా ఇలాంటి 4 సిమ్టమ్స్ మాత్రమే ఎక్కువగా కనిపిస్తాయి. లేదా కొందరిలో ఏంటంటే ఫిష్ల లాంటి కండిషన్స్ అనమాట. సో ఫిష్ల లాంటి కండిషన్స్లో ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా గుర్తించడం మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ డయాగ్నోసిస్ చేయించుకొని దీనికి కరెక్ట్గా ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే కంప్లీట్గా పైల్స్ అనేటివి, ఫిషర్స్ అనేటివి, ఫిష్లు అనేటివి కంప్లీట్గా తగ్గిపోవడం జరుగుతుంది. దీంతోపాటు హెల్దీ డైట్ మెయింటైన్ చేయడం. సో ఇవన్నీ రెగ్యులర్గా మెయింటైన్ చేస్తే చాలా వరకు పైల్స్, ఫిషర్స్, ఫిష్ల నార్మల్గానే తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం, యాక్చువల్గా మా మిస్సెస్ కి మోషన్స్ కాడ స్కిన్ కొంచెం బయటకు వచ్చేసి, ఓకే, స్కిన్ బయటకు వచ్చేసింది. అసలు మోషన్స్ ఫ్రీ కావట్లేదు, ప్లస్ కొంచెం బ్లడ్ కూడా వస్తుంది. ఓకే, అంటే మోషన్ వస్తుంది కదా. సో దీనికి ఆపరేషన్ చేయాలి, లేదంటే ఆపరేషన్ కాకుండా ఏదైనా మెడిసిన్, అంటే మామూలుగా మెడిసిన్ వాడితే తగ్గుతుందా, లేదా ఆపరేషన్ కంపల్సరీ చేయాలి? అది స్టేజ్ కూడా ఏ స్టేజ్, అది ఫస్ట్ స్టేజ్ లేదంటే ఏ స్టేజ్ ఒకసారి తెలుసుకుందామని. ఎందుకంటే మాది కరెక్ట్ గా కేర్ ప్రకారం తీసుకుంటాం. సో ఎప్పటికీ ఏదో తిరుగుతూ ఉంటుంది. ఓకే, దీన్ని ఫస్ట్ గ్రేడ్ పైల్స్ అని అంటారు సార్. లేదంటే నార్మల్ పోతుంది సార్. ఓకే, దీన్ని ఫస్ట్ గ్రేడ్ పైల్స్ అని అంటారు. జనరల్గా ఏంటంటే పైల్స్ ఫస్ట్ గ్రేడ్లో మనకేంటంటే మోషన్కి వెళ్ళినప్పుడల్లా మాంసం అనేది బయటకు వస్తుంటుంది, తిరిగి మళ్ళీ లోపలికి వెళ్తుంటుంది. సో స్కిన్ లాగా బయటికి రావడం జరుగుతుంది. దీంతోపాటు మంట ఉండడం, పెయిన్ రావడం, దీంతోపాటు బ్లీడింగ్ అవ్వడం. సో ఇది కామన్ టెండెన్సీ అండి. సో కామన్ టెండెన్సీలో మనకేంటంటే మాంసం, ఆ స్కిన్ ఏదైతే ఉందో స్కిన్ బయటికి రావడం జరుగుతుంటుంది. సో దీనికి ఆపరేషన్ అనేది అవసరం లేదు. ట్రీట్మెంట్, హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే, కొన్ని నెలల పాటు ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే డెఫినెట్గా ఈ పైల్స్ కంప్లైంట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఎర్లీ స్టేజెస్లో ఉందండి, అంటే స్టార్ట్ అవుతుంది మీకు. సో ఆ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా నార్మల్ అయ్యేదానికి అవకాశం ఉంది. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మినిమం 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది రెగ్యులర్గా తీసుకోండి. మినిమం 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది తీసుకుంటూ ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోండి. కారం మసాలా ఫుడ్స్ అనేవి పూర్తిగా మానేయండి. దీంతోపాటు నాన్ వెజ్ అనేది కంప్లీట్గా స్టాప్ చేయండి. దీంతోపాటు కాఫీ టీలు అనేది చాలా వరకు తగ్గించి తీసుకుంటే అట్లీస్ట్ మినిమం మార్నింగ్ 10 to 15 మినిట్స్ మినిమం వాకింగ్ ఎక్సర్సైజ్ చేస్తే చాలా వరకు ఈ పైల్స్, ఫిషర్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా నార్మల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మీకు దగ్గరలో హన్మకొండ బ్రాంచ్ ఉంటుంది, ఒకసారి రిపోర్ట్స్ తీసుకెళ్ళి కన్సల్ట్ అవ్వండి. సో డాక్టర్, జనరల్గా చూసుకుంటే ఇప్పుడు పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్కి కామన్ రీజన్ వచ్చేసరికి కాన్స్టిపేషన్. సో కాన్స్టిపేషన్ తగ్గడానికి కూడా ట్రీట్మెంట్ ఉందంటారా?
సో కాన్స్టిపేషన్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అనేది చూసుకోవాలి. సో చాలామంది ఏంటంటే వాటర్ తక్కువగా తీసుకోవడం, లేకపోతే తీసుకున్న ఆహారానికి వాటర్ తీసుకునే దానికి సమంగా ఉండకపోవడం, లేకపోతే చాలామందిలో ఏంటంటే కాఫీ టీలు ఎక్కువగా తీసుకుంటూ ఉండడం, లేకపోతే నాన్ వెజ్ ఫుడ్స్ లాంటివి ఎక్కువగా తీసుకోవడం, లేకపోతే రాత్రిపూట డైట్ అనేది ఎక్కువగా తీసుకోవడం, అన్వాంటెడ్ మెడికేషన్స్ లాంటివి వాడడం, యాంటీబయాటిక్స్ లాంటివి ఎక్కువగా తీసుకోవడం, స్టెరాయిడ్ మెడికేషన్స్ లాంటివి తీసుకోవడం. సో ఇలాంటివన్నీ తీసుకున్నప్పుడు జనరల్గా ఏంటంటే కొన్ని మెడిసిన్స్ కూడా సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండడం జరుగుతుంది. సో దీనివల్ల కూడా కాన్స్టిపేషన్ అనేది డెవలప్ అవ్వడం జరుగుతుంది. సో ఎప్పటి నుంచి డెవలప్ అవుతుంది? సో వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఫైబర్ డైట్ అనేది ఎక్కువగా తీసుకోవడం, మినిమం 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది తీసుకోవడం, రెగ్యులర్గా మెడిసిన్స్ ఏవైనా అన్వాంటెడ్ మెడికేషన్స్ ఏమైనా వాడుతుంటే కంప్లీట్గా బంద్ చేయడం. సో ఇలాంటివన్నీ చేస్తే చాలా వరకు మోషన్ అనేది ఫ్రీగా ఉండడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మనకి ఏంటంటే మోషన్ ఫ్రీ చేసుకున్న తర్వాత నార్మల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.